ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు అందరు వేదికను అలంకరించిన ప్రెసిడెంట్ గారు, దళిత లక్ష్మణ గారు, అందరికీ నమస్కారములు. ఈ సన్మాన కార్యక్రమానికి చేసిన మన డిఆర్ఓలు, డిఎస్లు అందరికీ, మన స్టాఫ్ మొత్తం అందరికీ నమస్కారములు. ఇక్కడ ప్రజాప్రతినిధులు మొత్తం అందరికీ నమస్కారములు. ఈరోజు మనము ముఖ్యంగా కారు ఈ వచ్చిన 7 నెలలు 8 సంవత్సరాలు చాలా విధిగా మొత్తం బాగా చేస్తూ అందరినీ జిల్లాలోనే మనకి ప్రయత్నం చేసినాడు. ఈ శుభ సందర్భంగా ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథులు ఖాసుగా ప్రెసిడెంట్ గారు అనంతరం కోరడం. ఈ సభా వేదికను అలంకరించిన ప్రెసిడెంట్ గారు మొదటిగా సాల్వార్ గురించి మాట్లాడుతున్నారు. తహసీల్దార్ గారు కొద్ది రోజుల్లోనే చాలా మందితో అభిమానం పంచుకున్నట్లుగా అనిపిస్తుంది. అందరికి పరిచయాలుగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినట్లుగానే ఎక్కువ అభిమానం ఉన్నట్లా ఉంది మన వాళ్ళు. అదేవిధంగా మన తహసీల్దార్ గారు జిల్లా మార్పిడితో మరి ఎలక్షన్ వల్ల జిల్లా మార్పిడి జరిగింది. మరి మన జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు పోయినాడు. ఆయన అక్కడ కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి ఆయన తగిన కాలం ఉద్యోగంగా చేసుకోవాలని, మళ్ళీ వైఎస్ఆర్ అధికారంలోకి వస్తుంది. మరి మన సారే మళ్ళీ 4వ నెల అయిన తర్వాత 5వ నెలన మళ్ళీ ఇక్కడ వస్తారేమో అని కార్యకర్తలకు, పనిచేసే ఈ డిఆర్ఓలకు, సర్వేర్లకు, పత్రికల విలేకరులకు, బసిరెడ్డి గారికి, డిఎన్ గారికి, అక్కడ కొమ్ములో అయినటువంటి టౌన్లో ఇంకా కొన్ని పేర్లు తిరగకపోయిందని మాకు అనుకుంటున్నాం. మనం ఎంఆర్ఓ సార్ దగ్గరికి ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టుకునే వీడ్కోలు సభకు జిల్లా దాటి అనంతపురం పోయినందుకు మాకు 7 నెలల్లో ఏమో అయిందట, కానీ నాకు సరిగ్గా గుర్తులేకపోయింది. ఇంతకుముందే అనుకున్నాం మనము. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసినంత స్పీడు సారు చాలా స్పీడు చేసేసినాడు. కానీ 1 నెల నాకు టైం ఏదన్నా చేసుకునే వాళ్ళకి నాకు చేసుకోలేకపోయాను నేను. కానీ చాలా స్పీడ్ పెంచేసినాడు సార్. అంటే నా 7,000 ఎకరాలు మా ఊళ్ళో ఉంటే ఒకటే 15 రోజుల్లో మొత్తం కొలిపించేశాడు. అంటే స్పీడ్. నాకు ఖచ్చితంగా రాత్రి పగలు ఫోన్లు అంటుకొని సర్వేలో రాళ్ళు నువ్వు ఖచ్చితంగా పోతాయాల్సిందే, నువ్వు నాకు ఏం చేస్తావు, నాకు పైన ప్రెజర్ అని చెప్పి నేను ఖచ్చితంగా 30 మందిని పెట్టి 5 రోజులకే ముగించేసినాను. కానీ నాకు వచ్చే బిల్లు మాత్రం ఎమ్మెల్యే స్పీడ్లో తెచ్చేసినాడు. ఇది ఎలక్షన్ టైం ఎట్లుంటుందో కానీ అని వర్కర్లను అక్కడ డిఆర్ఓలను కానీ సర్వేర్లు కానీ ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళకి స్పీడ్ అంటే స్పీడ్. కానీ ఎన్ని గంటల వరకు అయినా కానీ స్పీడ్లో మాత్రం చాలా రన్నింగ్లో ఉన్నారు సార్. కానీ ఒప్పుకోవచ్చు. కానీ మా గవర్నమెంట్ వస్తే మాత్రం సర్వే మరి తెలుసుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఆంజనేయ సార్ గారు ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక్కన రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర ఆయన ఉండడం జరిగింది. మా పెద్దాయన శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారు దానికి ఆయన మంచి ఇది చాలా మంచి కూడా నోటెడ్ పర్సన్. ఎప్పుడు మా పెద్దాయన పోయినా మంచి రిసీవ్ చేసుకొని మా పెద్దానికి ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాల కోసము పాటుపడి సెక్రటరీలో పని చేసేయాలి. మాకు కూడా అక్కడనే బాగా పరిచయమైన మరి ఇంట్లో వస్తే మా ఎర్రగొట్ట అబ్బాయి గారి అల్లుడు అన్ని విధాలా
మాకు మంచి మిత్రుడు, యువకుడు. మన ఈయన చెప్పినట్ల మంచి స్పీడ్ అందుకుంటాడు పనులు. కానీ మా దురదృష్టము ఇలాంటి వ్యక్తి 1 year లోపలే ట్రాన్స్ఫర్ కావడము. ఈ మూడు ఎన్నికలు ఉన్నందువల్ల వేరే డిస్ట్రిక్ట్ తాడిపత్రి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మళ్ళీ తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలను పట్టడానికి మరొకసారి తహసీల్దార్ వస్తున్నారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు చిన్ననాటి మిత్రులు, మేము మాట్లాడాము, ఇక్కడ ఎమ్మెల్యేలో కలిసి చదివాం. చాలా గర్వంగా ఉంది సార్ని మేము చదువుకున్న ఊళ్ళోనే ఆయన ఎంఆర్ఓగా రావడం. మంచి పేరు 8 నెలల్లోనే ఆయన పనిచేసిన 8 నెలల్లోనే చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇందాక ప్రజాప్రతినిధులు చెప్పారు, చాలా స్పీడ్గా వర్క్ చేయడంలో మాత్రం అధికారులని వెంటబడుతూ ఆ వర్క్ను ఫినిష్ చేయడం జరిగిందని చెప్పేసి. అంతేకాదు అతి భిన్న వయసులోనే మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇందాక రాజన్న చెప్పారు, సెక్రటరియట్లో పనిచేశారు. ఎంతోమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేల దగ్గర కూడా మంచి పేరున్న వ్యక్తి మన ఎంఆర్ఓ ఆంజనేయులు సార్. అతి భిన్న వయసులోనే ఇంత పేరు ప్రఖ్యాతులు పొందినందుకు ఆయనతో పాటు కలిసి అన్న మాకు కూడా ఆ గౌరవంగా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఆయన ఇలాగే రాబోయే రోజుల్లో కూడా నాకు తెలిసి ఒక సంవత్సరం తర్వాత ఆర్డీఓ గారు కూడా ప్రమోషన్ ఉన్నట్టు తెలుసుకోండి. ఆయనలో నచ్చిన వ్యక్తిత్వం ఏమంటే సొంత ఊర్లో అందరినీ కూడా దగ్గర పిలుచుకొని వాళ్ళ పనుల్ని వాళ్ళ కింద ఉద్యోగస్తులు కాకుండా ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా ఊరు మా వాళ్ళు అన్న ఫీలింగ్తో పనిచేశారు 8 నెలలు. ఆయన చేసింది 8 నెలలు అయినా ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు 2-3 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారేమన్నంత ఈ 8 నెలల్లో అందరితో కలిసిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నా మిత్రుని నేను ఎంత గొప్పగా కోరుకున్నా అది నేను సొంతంగా చెప్పుకున్నట్లే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉన్నత ఇంకా ప్రమోషన్లు పొంది పోయిన ప్రతి చోట కూడా అందరూ మన్ననలు పొందాలని చెప్పేసి ఆ భగవంతులు కోరుకుంటూ ఆయన కుటుంబం ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరింత రాబోయే రోజుల్లో వీలైతే మన ప్రాంతానికి వచ్చి మరింత ఆయన సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా తరఫున నమస్కారం తెలియజేస్తాను. చాలా రోజులు మనతో పాటు పనిచేసేవారేమో అని కొంచెం బాధగా ఉంది. కానీ ఇది సహజమే కాబట్టి, కానీ ఉన్న కొద్ది రోజులైనా సార్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా వయసు చిన్నదే పెద్దదే అనేది ముఖ్యం కాదు. సార్కి సబ్జెక్టు జీవోలు మామూలుగా రెవెన్యూ ఆర్ఓఆర్ మీద కూడా ఆర్ఓఆర్ యాక్ట్ ఇంకా ఏదైనా కొత్త జీవోలు సీసీఎల్ఏ రోజుకి ఇప్పుడుండే సిచ్యువేషన్లో వీటిలో ఒక 2-3 జీవోస్ వస్తున్నాయి. అట్లాంటి స్పీడ్లో కూడా సారు అన్నీ ఇక్కడ వర్క్ అక్కడ సబ్జెక్టు అన్నీ అవపోషణ చేసుకొని సమన్వయం చేసుకొని పని చేయగలిగినారు కాబట్టి ఈ ఎమ్మెల్యేలో తట్టుకోగలిగినాడు. అందులో డిస్టిక్లో ఎక్కడ వెనుకబడకూడదు అనే ఉద్దేశంతో బాగా స్పీడ్గా వర్క్ చేస్తూ మమ్మల్ని కూడా కొంచెం ఎక్కువ ప్రెజర్ చేయకుండా ఏదైనా సందర్భం ఉంటే కొంచెం అర్థం చేసుకొని ఎప్పుడు ఏది అర్జెంటో అక్కడే రియాక్ట్ కండి. మీరు పని చేస్తున్నారు కానీ పని చేయడం ముఖ్యం కాదు. ఏ విషయం ఈరోజు అర్జెంట్ ఉందో అది మనం కంప్లీట్ చేసుకొని ఆన్లైన్ వర్క్స్లో దేంట్లో మనం వెనకుండకూడదు. ఎమ్మెల్యే వాళ్ళు ఏ విషయంలో అనిపించుకోకూడదు అని మాకు ఏదైనా అంటే ఏమంటారు కూలంకషంగా మీటింగ్లో చెప్పేవాళ్ళు సార్. కాబట్టి ఆయనకి సబ్జెక్టు బాగుంది కాబట్టి ఎక్కడైనా రాణించగలుగుతారు. కాబట్టి ఎక్కడున్నా సార్ ఆయురారోగ్యాలతో మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కరెక్ట్గా ప్రతి విధంగా మాట్లాడుతున్నాడు. మా కిలోమీటర్ సమస్య కూడా కరెక్ట్ తిరిగి ఇష్టం రాదు. ఇలాంటి మన సార్లకి లక్ష్యం అయిపోయినాక తిరిగి రావాలని నా మనస్ఫూర్తిని కోరుతున్నాను. సార్ కూడా చాలా విధంగా చాలా పనులు బాగా చేస్తున్నారు. ఎవరికి ఇష్టపడుతున్నా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి పక్కన గుర్తు పెట్టుకొని న్యాయంగా
మంచిగా చేయాలని సవాలు కోరుతున్నాను. మన మండల రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి ఆంజనేయులు గారికి, అలాగే నాతో పాటు కూర్చున్నటువంటి టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజు గారికి, రియాజ్ గారికి, అమాన్ గారికి, మా మండల సర్పంచ్ అయిన రంగయ్య గారికి, ప్రత్యేక మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన నజీర్ గారికి, గవర్నమెంట్కి ప్రజలు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీసులు. ఎందుకంటే ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే, ఎక్కడైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే పోలీసు వాళ్ళు ఉండాలా, రెవెన్యూ వాళ్ళు ఉండాలి. ఆ రోజు పండగయ్యా సెలవు అంటే కూడా కలెక్టర్ ఫోన్ చేస్తే వెంటనే అటెండ్ కావాలి, ఎస్పీ ఫోన్ చేస్తే అటెండ్ కావాలి. అంటే అంత ఇబ్బందికరమైన జాబ్ పోలీసు. మళ్ళీ అలాంటి రెవెన్యూ దాంట్లో ఎక్కడో సచివాలయంలో పనిచేసి మరి ఇక్కడికి వచ్చి మన మండల నెల్లూరు మండల రెవెన్యూ ఆఫీసులో పనిచేసినటువంటి ఆంజనేయులు గారికి, ఎందుకంటే ఎంఆర్ఓ అయితే మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే రూల్ పొజిషన్ తెలిసింది. రూల్ పొజిషన్ తెలియకపోతే ఎవరో వచ్చి ఏదో దబాయిస్తే కూడా చెప్పలేదు, సమాధానం చెప్పలేదు పరిస్థితులు ఉంటాయి. కాదు వారికి రూల్ పొజిషన్ 100% తెలుసు. ఎందుకంటే నేను ఏదైనా పని మీదకి వస్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్కటి రూల్ పొజిషన్తో ప్రతి పని. అంటే రేపు పొద్దున ఎవరైనా దాని మీద దండయాత్ర చేస్తారేమో, ఎవరైనా కానీ ఉంటారు కదా, అది మనం దొరకకూడదు. వాళ్ళకి ప్రతి ఒక్కటి క్లీన్గా ఉండాలి, రూల్ పొజిషన్ మాదిరిగా ఆ ఫైల్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఆ ఫైల్ పర్ఫెక్ట్గా పనిచేసి ఎవరికైనా కానీ పని అప్పగించేటువంటి వ్యక్తి మన ఎంఆర్ఓ ఆంజనేయులు గారు. కానీ ఆయన వచ్చి స్వల్పకాలం అయింది. ఈ స్వల్పకాలంలోనే ఎన్నో పనులు చేశాడు. అలాగే ఈ యొక్క సిబ్బంది కూడా ఎవరైతే బీఆర్ఓలు ఉన్నారో, తర్వాత సర్వేలు ఉన్నారో, మన ఎంఆర్ఓ స్టాఫ్ ఉందో, వాళ్ళు కూడా ఈయన ద్వారా మన యొక్క రూల్ పొజిషన్ మీరంతా తెలుసుకుంటారు అనుకుంటారు. ఎందుకంటే మీరు కూడా ప్రమోషన్ వచ్చి పైకి వచ్చే వాళ్ళే, మీరంతా కూడా అదే పదవుల్లో ఉండేవాళ్ళు కాదు. అందువలన మన ఎంఆర్ఓ ఆంజనేయులు గారు, మన ఎంఆర్ఓ గారికి మాకే కాక మన ఎమ్మెల్యే టౌన్కే కాక మండలంకే కాక సచివాలయం సిబ్బందికి కూడా అంత ఇంత ట్రైనింగ్ ఫుల్గా ఇచ్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే తప్పదు ట్రాన్స్ఫర్లు మన ఆంజనేయులు గారికే కాదు, జిల్లా అంతా ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పోవాలి. అందువలన ఆయన 4 నెలలు మనకి ఉండడు. మరి 4 నెలల తర్వాత 3 నెలలు మనకి పునర్దర్శనం ఆంజనేయులు గారి ఎంఆర్ఓ గారు ఉంటుంది. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా ఆ రోజు మనం ఆంజనేయులు గారితో ఎంఆర్ఓ ఆంజనేయులు గారితో మనం చేయించుకోవచ్చు. అక్కడ ఎవరు విచారించే పని లేదు. ఎందుకంటే ఆయన స్వల్పకాలంలో పనిచేశాడు కాబట్టి మనము ఆయనతో ఇంకా ఎంతో సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమందికి పట్టాలు ఇవ్వాలి, ఇంకా ఎన్నో అపరిష్కృతమైన పనులు ఉన్నాయి. వాటిని అన్నీ ఆయన ద్వారా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన మరి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే గారు ముట్టారేణుకమ్మ గారు వచ్చినా ఆయన సమక్షంలోనే మనకి ఆంజనేయులు గారు వస్తారు. కాబట్టి మీరంతా భయపడాల్సిన ఏం పని లేదు. అందువల్ల దయచేసి ముందు కూడా మనం ఆంజనేయులతో పని చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్వల్ప కాలంలోనే అనేక మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వరకు మనకు వచ్చిన రోజు తక్కువ రోజుల్లో వచ్చినాడు, తక్కువ రోజుల్లో ఎక్కువ మందిని సంపాదించుకున్నాడు సార్. ఈ తక్కువ సమయంలో ఎక్కువ మందిని సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన పనితనం ఎలా ఉందో మన కళ్ళెదురుగా కనపడుతుంది. కాబట్టి మేము అడిగిన పని ఏదైనా కానీ సారు మాకు ఇప్పటివరకు చేసి పెట్టారు. సార్ వెళ్తడమే మనకు బాధపడాల్సిన పని లేదు. మా పెద్ద ఆయన భద్రెడ్డి గారు చెప్పినట్టు మరి 4 నెలల తర్వాత సార్ వచ్చి మన పెండింగ్ పనులు ఏమున్నాయో చేస్తారు. అలాగే సారు అన్ని రూల్స్ పోషన్స్ బాగా తెలుసు. సార్కు ఆర్టీఓ అవకాశం కూడా వస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ చదివి సార్తో మాట్లాడేటప్పుడు నాకు ఒక విషయం ఒకసారి తెలిసి వచ్చింది. సార్ ఆ సమాజంగా జాబ్ కొట్టలేదు. సార్ ఆయన వచ్చారు. సార్ ఇక్కడ వచ్చిన మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో టౌన్లో ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే సార్కు ఎన్నో పరీక్షలు ఎదురైనాయి.
అన్ని పరీక్షల్లో సార్ అధిగమిస్తూ అందరు పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, మా జర్నలిస్టులతో అయితేనేమి, సామాన్యమైన ప్రజలు సార్తో ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళతో ఏమన్నా సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో క్లియర్ చేసుకుంటూ మరి ప్రజల్ని కూడా సాటిస్ఫై చేస్తూ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తూ వారి ఉద్యోగాన్ని బాధ్యతలను చాలా సక్రమంగా నిర్వర్తించుకుంటూ సార్ మరి ఎమ్మెల్యే నుంచి ట్రాన్స్ఫర్ కాబోతున్న వెంటనే ఆలోచించిన సార్తో ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక మాట అడిగాను సార్. నేను స్టేటస్కి వచ్చినాను. మరి అందరినీ గమనించిన రాజకీయాలు అయితేనేమి, పొలిటికల్ లీడర్స్ దీంట్లో జర్నలిస్ట్ అయితేనేమి, సామాన్య ప్రజలకు నేను సేవ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత భగవంతుడు నాకు కొన్ని ఆపర్చునిటీ కల్పించినాడు సార్. నేను పోయే అనంతపురం జిల్లాలో మరి దీనికంటే గొప్ప ఆలోచనతో అక్కడ కూడా మంచి వృత్తిలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆశ నాకు కూడా ఉందని చెప్పి ఆయన ఎమ్మెల్యేలు నేను వదిలిపెట్టుకోవడానికి నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను చదువుకున్నాను, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు ఇక్కడ కూడా. ఆయన అంత డెప్గా ఆలోచన పెట్టాడంటే ఎమ్మెల్యేలో ఎంత ఆలోచన విధానంతో ముందుకు సాగిపోయాడంటే ఒకసారి మనం ఆలోచించిన పరిస్థితి. మరి మా జర్నలిస్టుల తరఫున మా సార్కు అభినందనలు తెలుపుతున్నాను. కానీ ఒక బాధపడుతుంది సార్, తమ లాంటి అధికారి జర్నలిస్ట్ ఇచ్చిన ప్రతి జిల్లాలో ఏదైనా సమస్య పైన ధర్నాలు చేసినా, ఏదైనా విషయం పైన ధర్నాలు చేసినా, ఏదైనా సమస్యను మాట తెరచి చూపించిన ఆ సమస్యను గంటల కొద్ది రోజుల కొద్ది పెట్టుకోకుండా వెంటనే దానిపైన రిప్లై తయారు చేస్తూ ప్రతి వాట్సాప్ గ్రూప్లో మేము ఏ విధంగా అయితే మేము రెస్పాన్స్ ఇస్తున్నారో మాకు వెంటనే మాకు రెస్పాన్స్ ఇస్తూ కలెక్టర్ గారికి తన సిఫార్సుని వెంటనే జారీ చేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి హార్ట్ఫుల్గా అప్పుడు అభినందన తెలుపుకుంటున్నాం. మనకి సార్ మీరు మాకు సహకారంలో ఉన్నారు. మాకు జర్నలిస్టుల ఆర్టీఓ కానీ ఇంకా గొప్ప అవకాశం కల్పిస్తూ మన జిల్లాలోని ప్రజలకు చాలా మందికి సేవలు చేయాలని చెప్పి ఇలాంటి అధికారులుగా సేవలు చేయడానికి ముందుకు ఎదగాలని చెప్పి హార్ట్ఫుల్గా ఈ సందర్భంగా తెలుపుతూ ఈ అవకాశం 23 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను, పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కూడా రెవెన్యూ అధికారులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే 2007 నుంచి కూడా నేను బెంగళూరులో కర్నూలులో ఉంటూ వర్క్ చేశాను. గత జూలై మాసం నుంచి మనం అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. సంబంధించి మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు సమాధానం చెప్పాలి, నవ్వుతూ సమస్య పరిష్కరించాలి అని చెప్పి ఒక మాట చెప్పాడు. నేను చాలా సందర్భాల్లో రోజుకు 1-2 సార్లు సందర్భాల్లో పోయినప్పుడు కూడా ఏ రోజు కూడా పోకుండా చాలా చక్కగా పరిష్కారు. ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడినందుకు ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దీంతో పాటు నేను కూడా ఒక బాధ్యుడిని. మాకు గత 30 సంవత్సరాలుగా మా పెద్దల పేరు మీద ఉన్నటువంటి భూమి నలుగురు అన్నదమ్ములకి నా అర్థమైన వరకు కూడా ఆన్లైన్ అనేటువంటిది లేకుండా ఉన్నింది. దాన్ని ఒక్కసారి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే చాలా ఆప్యాయతతో ఒక సోదరుని దగ్గరికి తీసుకున్నట్టు దగ్గరికి నా పర్సనల్ సమస్యని పరిష్కరించాడు ఆయన. ప్రజల సమస్యలతో పాటు ఈ రకంగా పర్సనల్ సమస్యలు కూడా ఈ మండలానికి ఎమ్మెల్యే టౌన్ కూడా అనుసంధానంగా ఉంది కాబట్టి అందరూ కూడా మర్చిపోలేరు. నేను మొన్ననే కలిశాను, అభినందించాను. అయితే ఓ మాట చెప్పాను, సార్ మీరు నా పని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, జనం పని చేసినందుకు హ్యాపీగా ఉన్నాను. మీరు ఎన్నికల సందర్భంగా ఇక్కడి నుంచి అనంతపురం పోవడమే నాకు బాధగా ఉంది అని చెప్పి ఒక మాట చెప్పాను. అంటే ఆ సందర్భంగా సార్ కూడా ఒక మాట అన్నాడు, అన్నా మీరు అభినందించిన వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి ఒక మాట చెప్పాడు. నేనన్నాను, మంచి పని చేసి జినైన్గా చేసినటువంటి పని వల్ల ఒక 1000 మందికి మెసేజ్ అందుతుంది. పెట్టినటువంటి వాళ్ళు తన వరకే పరిమితమవుతుంది. ఆ రకమైనటువంటి వర్క్ మీ దగ్గర ఉంది సార్, ఇది కంటిన్యూషన్ చేయాలా అని చెప్పి నేను చెప్పడం అనేటువంటి జరిగింది. ఏది ఏమైనా అందరి సహకారంతో ఆయన చేసిన
ఈ ఎమ్మెగనూరు మండలంలో ఒక తహసీల్దార్గా మనసుల్లో పోయారు. ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్పారు ప్రమోషన్లో ఉన్నాడని. ఆ ప్రమోషన్ ఏదైనా రాబోయే కాలంలో వస్తే మళ్ళీ ఎమ్మెగనూరు పట్టణానికి కానీ ఎమ్మెగనూరు మండలానికి కానీ ఆయన సేవల్ని అందించాలని చెప్పి అందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా కూడా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు ఎమ్మెగనూరు శాసనసభ్యులైనటువంటి చెన్నకేశ్వర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, బసిరెడ్డి గారికి, అలాగే టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి, రియాజ్ గారికి, తర్వాత రఫీ గారికి, పటేదార్కు, తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి, కడివెల్ల సర్పంచ్ రంగస్వామి గారికి, కోటగల్ సర్పంచ్ లక్ష్మణ గారికి, తర్వాత నా తోటి పనిచేసినటువంటి బీఆర్ఓలకు, విలేజ్ సర్వేలకు, సిబ్బందికి అంతా, నాకు లేడీస్ స్టాఫ్ ఎక్కువ, అందరూ సిస్టర్స్ బ్రదర్స్ లాగా చాలా మా ఇంట్లో పిల్లలలాగా చూసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు చాలా థ్యాంక్ యూ. అందరికీ హార్ట్లీ వెల్కమ్. చాలా సంతోషంగా ఉంది నాకు. యాక్చువల్గా 8 నెలల కాలం చాలా చిన్నగానే ఫీల్ అవుతున్నా. అంటే నిజాలు మాట్లాడతాను. ఒకరోజు ఈ సభా వేదిక మీదనే నేను ఛార్జ్ తీసుకున్న రోజు అంటే చాలా సీనియర్ అయినటువంటి తహసీల్దార్ గారు నాకు ప్రిడిసెసర్గా ఉన్నారు. ప్రిడిసెసర్ అంటే అదే నాకంటే ముందున్నారు. ఆ రోజు సార్ చెప్తూ నేను ఫలానా 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 చేశాను, ఫలానా 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 ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, మరి ఇవన్నీ ఎలా చూస్తారో ఎలా చేస్తారో అన్నట్టుగా, అంటే సార్ అన్నారంట వస్తే సందర్భం వస్తే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, పని చేపిస్తాము, చేయలేకపోతే నా దగ్గర కూర్చోబెట్టుకొని చేస్తాము అని చెప్పాను. నాకు ఈరోజు మీ అందరి ఆశీర్వచనాలు ఏవైతే ఉన్నాయో, చాలా స్పీడ్గా సర్వీసెస్ ఇచ్చారు, చాలా స్పీడ్గా సర్వీసెస్ ఇచ్చారంటే నాకున్నటువంటి టీమే, విఆర్ఓస్ టీం కానీ, సర్వేయర్స్ టీం కానీ, సిబ్బంది కానీ, ఈ టీం వల్లనే నేను ఇలా సర్వీసెస్ స్పీడ్గా చేయగలిగాను. సో నా సిబ్బందికి ఒకసారి మీరు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా థ్యాంక్ యూ. ఒకటి తహసీల్దార్లు అంటే బాగా వయసు వచ్చేసి, బాబు రాజేష్ పని జరగాలంటే హార్డ్గా ఉండాలి, ఖచ్చితంగా హార్డ్గా ఉండాలి. నువ్వు గోమ్ చేసావంటే, అంటే ముద్దు చేసావంటే, ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ముద్దు చేస్తే పిల్లవాడు చెడిపోతారు. అలాగా ఆఫీస్కు పెద్ద, అంటే ఒక కార్యాలయానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిబ్బందిని ముద్దు చేసినట్లయితే మంచి సరేలే, సాయంత్రం చేస్తావా, సరేలే, రేపు చేస్తావా, సరే, ఇలా వెళ్తే మోర్ ఓవర్ షార్ప్ బాగా. మీరు నమ్ముతారో నమ్మరో, మీరైతే ఎంతలా ఫీల్ అవుతాను నాకు తెలియదు, కానీ నేనైతే చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతాను. నా పని ఇది కాదు, యాక్చువల్గా చెప్తున్నా నేను, నా పని ఇది కాదు. చాలా స్పీడ్, ఎంత స్పీడ్ అంటే ఒక కాగితం పట్టుకొని ఒక అర్జీ తీసుకొని ఇక్కడికి వస్తే అరగంటలో అయిపోవాలి. అది చేయగలిగేది అంతే, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 4 రోజులు తిరిగాడు, 5 రోజులు తిరిగాడు, నా దగ్గరకు వస్తే చాలా మంది 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా సార్, అరే అర్థమైపోతున్నా, ఈ సమస్య చిరాకు చేస్తాను. నిజంగా నేను ఫలానా అన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను అంటే నాకు ఫస్ట్ చిరాకు చేస్తాను. ఏమి నీ సమస్య అది చెప్పు, ఏమి కావాలి, దానికి మనం ఏం చేయొచ్చు, ఎంతవరకు చేయగలం, ఇది ఆలోచన చేయాలి. మనిషిగా ఒక వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడానికి తగిన నైపుణ్యత నువ్వు సంపాదించుకోవాలి.
ఖచ్చితంగా అన్నిసార్లు అందరూ కాపాడలేదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా నిజం నేను మాట్లాడుతున్నాను, నీ పనితనమే నిన్ను కాపాడు. ఏమీ లేనటువంటి ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఇక మన ఎంబీలో వచ్చే మన గోనెల నుంచి పనిచేస్తే నేను సెక్రటరియట్ స్థాయికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను సామాన్య రైతు బిడ్డను, మనలాగే ఇక్కడ నుంచి పోయిన బిడ్డను. అక్కడ ఉండే వాళ్ళంతా డిప్యూటీ కలెక్టర్ చనిపోతే వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిన వాళ్ళు, సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ కలెక్టర్ కోసం చదువుతూ కలెక్టర్ పోస్ట్ రాకపోతే డిప్యూటీ తహసీల్దార్ గానో అక్కడ సెక్రటేరియట్ లో జాబ్ వచ్చిన వాళ్ళు ఒక అంటే మినిమం క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్, మరీ వరస్ట్ అంటే ఇద్దరు టీచర్లు ఉండి పిల్లలు జాబుల్లో ఉండేవాళ్ళు, అమ్మనో నాన్నో చనిపోతే ఉద్యోగాలు. చాలా మంది ఉన్నారు అలా. అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది వాళ్ళు అక్కడ ఉండడానికి. మనం అక్కడ పనిచేయాలంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ మనకు లేదు. ఆర్టీసీ బస్ ఎక్కి ఆఫీస్కు మనం వెళ్తే వాడు స్కోడా కార్ వేసుకొని వస్తాడు ఆఫీస్కి. ఇద్దరు క్యాడర్ ఒకటే. బట్ దట్ విల్ నాట్ డిసైడ్. అంటే అక్కడ జనరల్గా సొసైటీ ఎలా ఉంటుందంటే తేడాలు గమనిస్తూ బిహేవ్ చేస్తారు. వాడు బాగా మంచిగా రిచ్చినోడు వస్తే కూర్చోండి ఏం కావాలి, మామూలుగా వచ్చాడు సర్లేవా కాకపోతే తర్వాత అడు చూడిపో బయట అడుగుపోవాలి. అందుకే నన్ను మొదట్లో అందరూ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు, పట్టించుకోడు సార్ ఇలా అనుకున్నారు. నాకు అర్థం కాదు. ఉన్నోడు పలుకుబడి ఉన్నోడు ఏదో రకంగా పని చేసుకుంటాడండి. చాలా మంది అనుభవించుంటాం. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, అంటే ముఖ్యంగా నేను మా వాళ్ళకే చెప్తున్నా, సర్వీస్ చేయండి. కొంచెం చిన్న అడ్డంకులు వస్తాయి, సరే ముందుకు వెళ్ళిపోండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేలో ఇంకొక సంవత్సరం ఉంటే ఏ గ్రామంలో కూడా నాకు ఇంటి పట్టలేదు అనే మాటే రా. నేను స్థల హక్కు పథకం మొన్ననే 31వ తారీఖు లాంచ్ అయింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాం. ఒక్కటే ఒక నెలలో చాలా సంతృప్తినిచ్చే విషయం. బనవాసిలో 2015 నుంచి ఉండే సమస్యను, కోర్టు సమస్యను చేరించి పాత పట్టాలు ఉంటే అవి కాదని చెప్పేసి లెటర్ల మీద లెటర్లు రాసి కలెక్టర్ గారిని ఒప్పించి కొత్త పట్టాలు తెప్పించి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయించేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. 414 పట్టాలు 2014-15 నుంచి ఉండే సమస్య. ఇందాక గోవింద్ గారు చెప్పారు చూసారు, వాళ్ళ చిన్నతనం నుంచి అంటే వాళ్ళు పెరిగి పెద్ద విభాగాలు పోయిన తర్వాత ఉన్నటువంటి సమస్య. కొంత అవకాశం తీసుకోగలగాలి, చొరవ తీసుకోగలగాలి. అలా చేయడం వల్ల పేరు వస్తుంది వాడికి. అంటే అవతల వ్యక్తి ఎవరైతే సర్వీస్ పొందారో వాడికి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, వాడు చెప్పింది ఏంటంటే, ఎందుకురా ఇలా తయారైన గాడిదా అంటే, కోసం తిరిగి నెల రోజులు దీనమ్మ నాకు చదవద్దు ఏమొద్దని పాడేసి పని చేయడానికి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన చేయండి. అంటే ఎంత మనం నిర్లక్ష్యంగా ఇచ్చే ఒక సమాధానం ఆ వ్యక్తి జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. అంటే రెవెన్యూలో ఉండే గొప్పతనం అదే. అన్ని సర్వీసెస్ ఉంటాయి. నువ్వు స్పీడ్గా డెలివరీ చేసినట్లయితే వాళ్ళ ఆనందం పట్టలేనిది అసలు. వాళ్ళ స్వార్థపూరితమైన కోరికలు తీర్చమని నేను చెప్పట్లా. ఒకటి ఎలిజిబుల్ ఉంటే రెండో దాన్ని కూడా అడుగుతున్నాడు అనుకో, అది స్వార్థం. మొదటిది స్పీడ్గా చేయి, రెండోది చేయలేనని చెప్పి ఇష్యూస్ లేకుండా ఉండవు. నువ్వు ముందుకెళ్ళినప్పుడే దాన్ని చేయించగలుగుతావు. నేను ఒకటి కోరుతున్నా, నాకైతే వర్క్ పరంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి సాటిస్ఫాక్షన్ ఉందేమో, కానీ నన్ను నేను పోల్చుకుంటే నేను సెక్రటేరియట్లో చేసిన పని ఇక్కడ చేయాలి. ఫ్యాక్ట్ చెప్తున్నా నేను సభాముఖంగానే.
నా పని అది కాదు. నేను 24/7 పని గురించి ఆలోచించేవాడిని. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. వాళ్ళకి విసుకొచ్చేసేదేమో పాపం స్టాఫ్. కొంతకాలానికి ఇట్లా కాదుగా పొద్దున్నే 6 గంటలకి 7 గంటలకే పెట్టకూడదు ఈ పని అని చెప్పేసి మెల్లగా తగ్గించడం ఆపేశా. 8, 9 తర్వాత మెసేజ్లు పెట్టడం, పలానా పని నువ్వు చేయి, పలానా పని నువ్వు చేయాలి. మరి 7, 8 తర్వాత కూడా ఆపేశా. అప్పుడు లేదు, పలానా పని రేపు కలెక్టర్ గారు అడిగారు కదా, అది పొద్దున పలానా నువ్వు ఇది చేయాలని పెట్టేవాడిని నేను. ఒకసారి 2 సార్లు చెప్తే వింటారు, 3వ సారి ఇంకా సర్లే సార్ చెప్తుంటాడు ఇట్లనే అనుకొని మెల్లగా మొద్దు పారిపోతాం. ఇది వద్దు. దయచేసి మనల్ని మనం షార్ప్ చేసుకుంటేనే నలుగురికి సేవ చేయగలుగుతాం. తర్వాత ఒక 4-5 విషయాలు చెప్తాను నేను. రోజు ఆఫీసర్లతో ఎమ్మిగనూరు వెనుకబడింది అని తిట్లు తినలేదు. ఇది గర్వంగా చెప్తున్నాను, చాలా గర్వంగా చెప్తున్నాను. ఎమ్మిగనూరు పలానా విషయాలు వెనుకబడింది, ఏమయ్యా తహసీల్దారు, ఏమయ్యా డీటీ ఏం చేస్తుంది, లేదంటే ఎలక్షన్ డీటీ ఏం చేస్తున్నారని ఒక్కరోజు కూడా మమ్మల్ని అడిగింది లేదు. అలా చేసుకుంటూ వచ్చేసాము స్టాఫ్ లేనప్పటికీ. సో అది ఒకటి గర్వంగా చెప్తాను. 21,000 ఎకరాలు జిల్లాలో 3 గ్రామాలే మనదే హైయెస్ట్. అదే టైంలోనే 15 రోజుల టైం, 30 రోజుల టైంలోనే రీసర్వే కంప్లీట్ చేశాం. కందనాతి, కడివెల్ల, కలపట. అసలు ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ సర్వేయర్స్. నైట్ అంతా ఇప్పుడు చేయించేసాను. అదే చేసేయండి, మా పనిలేని టైంలో వదిలేస్తాం మిమ్మల్ని అని చెప్పాను. పనున్న టైంలో రాత్రి పగలు చేయించేశారు. అట్లాగే కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్స్ సర్వేర్లకు, మరీ ముఖ్యంగా సర్వేర్లకు. రాత్రి పగలు కష్టపడ్డారు. ఆదివారం లేదు, పోవాలంటే సార్ పొమ్మంటున్నాడు రా, వాళ్ళని చెప్పుకొని సరే పోదాం లేదు. అంటే వాళ్ళు అడిగినప్పుడు ఏదైనా పని లేనప్పుడు వదిలేస్తారులే మమ్మల్ని సార్ అనేది ఒక ఇది. అసలు ఫస్ట్ పని ఎట్లా చేయాలో తెలియక ఆగిపోయిన సమస్యలు చాలా ఉన్నాయి. ఒక అర్జీ వస్తే ఆ అర్జీని ఎట్లా డిస్పోజ్ చేయాలి అని తెలియక చాలా మంది ఆగిపోయారు. ఒకటి పని తెలియక, రెండోది ఇంకోటి ఏదో ఆశించో, ఇంకోటి ఏదో ఈ 2 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. అసలు అట్లా కాదు. రీసర్వే ఏంటి, వారం రోజులు కూర్చోబెట్టి క్లాసులు చెప్పాను నేను. అందుకోసమే బోర్డు తెప్పించాను. మీరు ఏమైనా గమనించుంటారు, ఆఫీస్లో ఒక బోర్డు పెట్టాను నేను. అట్లా కాదురా, ఫస్ట్ ఇది ఏం చేయాలో తెలిస్తే తప్పులు చేయకుండా ఉంటారని, దాని ద్వారా మనం సేవ్ అవ్వచ్చని. అది కూడా కొంత స్వార్థమే. తప్పులు తగ్గాలి అంటే ఫస్ట్ ఏం చేయాలో తెలుసుకోవాలి. ఏం చేయాలో తెలిస్తే ఏం చేయకూడదో తెలుస్తుంది. బాగా చేసిందంటే అసైన్మెంట్ వరకు వచ్చినప్పటి నుంచి చేసింది అదే. అసైన్మెంట్ వరకు రీసర్వే వరకు. మాకు స్టాఫ్ తక్కువ ఉండడం చాలా చాలా పెద్ద లోటు. 11 మంది ఉండాలా, 4 ఉన్నాం. 4లో కూడా టీటీ క్యాడర్. ఎవరైనా క్లర్క్ రాసిస్తే కదా ఏదైనా కరెక్షన్ చేసి లెటర్లు పంపుతాం. ఇక ఆపరేటర్ ఒకటే అయితే ఆపరేటర్. నరేష్ అయితే తోమని మనిషే లేడు. బయట వాళ్ళతో మీద, ఆఫీస్ వాళ్ళతో మీద, ఇంట్లో కూడా తోముతున్నారని నాకు తెలియదు. ఒకటే ఒక సెంటెన్స్, కష్టపడితే ఎప్పటికీ పరాజితుడు కావచ్చు. ఒకటే ఒకటి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కష్టమే నిలబెట్టింది. ఇంతమంది గొప్పవాళ్ళు నా గురించి కనీసం మాట్లాడుతున్నారంటే ఓన్లీ కష్టమే. తర్వాత అసలు నా ఎమ్మిగనూరుకి ఇక్కడికి రావడానికి నాకు పెద్ద ఆయన లేకపోతే నేను లేను ఇక్కడ. సో చాలా అభిమానం అన్నమాట. పెద్ద అంటే ఇంకా మామూలు అభిమానం కాదు. అందుకే నాకు ఎవరైనా ఏమన్నంటే పెద్దతో మాట్లాడుకుంటాను. నజీర్ ఫోన్ చేసినా లేదు, ఇంకోరికి ఫోన్ చేసినా లేదు, టౌన్ బ్యాంకర్ లేదు. నేను పెద్ద నాకే లో కూర్చుంటే వీ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంతో ఉండాలి. అదే నేను తెలుసుకున్నా, రియలైజ్ అయ్యాను. నేను నిజంగా చెప్తున్నా. నాకంతా తెలిసిన అంతకుముందంతా పని చేయడం, ఇంటికి పోవడం, పని చేయడం, ఇంట్లో పిల్లలు, నేను పని చేయడం, ఇంట్లో ఇదే ఉంటుంది నా మైండ్ అంతా. అట్లా కాదు. తహసీల్దార్ సీట్లో కూర్చుంటే నువ్వు పని చేసుకుంటూ కూర్చోవడం కాదా, ఉన్నంతా పని చేయించాలా. అది నేను రియలైజ్ అయ్యా. కాబట్టి పని చేయండి, ఇలా కాదు అని చెప్పుకుంటాను. అంతకుముందు నేనే ల్యాప్టాప్ పెట్టుకుని నేనే కొడతా కూర్చున్నాను. ఎవరైనా వస్తే చిరాకు పడేవాడిని, ఫైల్ డిస్టర్బ్ అవుతుంది. అట్లా వాడు డిస్టర్బ్ అవుతారు. అప్పుడు వాడు సరే తాను పట్టించుకోలేదు.
అట్లా అలిగిపోయిన వాళ్ళకి ఆ శరత్ కూడా ఒకడు ఉన్నాడు. చెప్తున్నాను యాక్చువల్గా అంటే ముందు పరిచయం లేదు. మీన్స్ ఏంటంటే ముందు పరిచయం లేదు. అసలు ఎవరికి సొసైటీలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా నాకు తెలియదు. ఒక ఇంపార్టెంట్ ఫైల్స్ డిస్కషన్ చేసే టైంలో వచ్చేట సైడ్ కొంచెం నిలబడ్డాడు. ఏంటండి ఏదో చెప్పాడు, ఒక నిమిషం అట్లుండండి. హౌ టు బిహేవ్ అదర్స్ వెన్ యు ఆర్ ఇన్ తహసీల్దార్ సీట్, అది ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా నువ్వు ఎలా అయినా ఉండు, బట్ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ సీట్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు. అదే నేను రియలైజ్ అయ్యాను, అదే కొంచెం పాటిస్తూ వచ్చాను. సో అందుకే నాకు ఇంతమంది మిత్రులు అయ్యారు, ఆప్తులు అయ్యారు. ఇందాక అన్నారు తక్కువ కాలంలోనే చాలా మందిని సంపాదించుకున్నారని చెప్పేసి నజీర్ గారు. సో నేను చాలా దగ్గరగా ఫీల్ అవుతున్నాను, అందుకే అందరికీ దగ్గరగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు రాలేదు, సరే నేను వెళ్ళిపోతున్నానని ఎప్పుడు రాలేదు ఫీలింగ్. ఇవాళ వచ్చింది ఎందుకో ఆ మధ్యాహ్నం నుంచి. అదే నేను సో అది మంచి వచ్చేటో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన వేలో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఎనీవే ఏదేమైనా మీరు ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు, ఇక్కడ నుంచి వెళ్తున్నందుకు, ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేసినందుకు మా సిబ్బందికి, అలాగే ఈఓపి రెడ్డి గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చాలా చక్కగా కోఆర్డినేషన్లోకి వచ్చేసారు. కోఆర్డినేషన్ మీన్స్ ఏంటంటే వర్క్ ఏంటి, మా రోల్ ఏంటి, మేమేం చేయాలి, మా వీఆర్ వాళ్ళతో ఏం చేయాలి. పోల్చుకుంటే ఐఎమ్ అన్సాటిస్ఫైడ్. నేను అనుకున్న స్థాయిలో పనిచేయలేదు నాకు నేను పోల్చుకుంటే. ఇక రాజకీయంగా కానీ ఇవి ఫలానా పార్టీ వాళ్ళవని, ఇవి ఫలానా కులం వాళ్ళవని, ఫలానా వాళ్ళదని చెప్పి ఏది ఆపలేదు. పెద్ద ఆయన దగ్గర ఆ స్వేచ్ఛ ఉంది మాకు. పెద్ద ఆయన గురువు మాకు ఇంతకు ముందు నుంచి కూడా, అంటే పెళ్లి చేసుకోవడానికంటే ముందు నుంచి కూడా పెద్ద ఆయన మీద ఒక గౌరవం, గురువు. మా మామగారు, మా మామగారు ఉంటే ముందు పెద్ద ఆయన, ఇలా అంతే, పార్టీలతో సంబంధం లేదు దానికి. సో కాబట్టి ఏ రోజు వాళ్ళ పెద్ద ఆయన కూడా ఏ రోజు ఏ చిన్న విషయం మీద కూడా ఫోర్స్ చేయలేదు. ఫలానా ఎక్స్ అనే వ్యక్తి వస్తాడు ఖచ్చితంగా చేయాలి ఏ రోజు చెప్పలేదు. అంతే, నేనేం చేస్తాను పెద్ద ఆయన తెలిసి పెద్ద చెప్తాడు మనకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత నమ్మకం మన మీద. నన్ను ఇక్కడ కాదు చూసింది పని, నా పనితనం ఇక్కడ కాదు చూసింది, ఆయన సెక్రటరియట్లో చూశాడు. అందుకే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలుసు పెట్టాను. సో ఇక్కడికి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఈ సమావేశానికి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, మీ సూచనలు చెప్పినందుకు, మీరు నా మీద కనపరిచిన ప్రేమకు మరొకసారి ఆనందంతో పొంగిపోతూ కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాను. మేడం 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 ఎట్లా
సార్ తలకాయ ఎక్కడ చెప్తాడు సార్ దానికి రాజేష్ మొత్తం ఇక్కడ దాకా వస్తాం. ఎంగేజ్మెంట్ ఇస్తే మాదే Sure.